హాయ్ అండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోయే ములక్కాడ పచ్చిరొయ్యల కూర. ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ ములక్కాడలు మా తమ్ముడు ఇండియా నుంచి తీసుకొచ్చాడండి. వాళ్ళ చెట్టి ములక్కాడలంట చాలా బాగున్నాయి. ఈ వీడియోలో ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ప్రిపరేషన్. అంతకన్నా ముందు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు. నేను ఎక్కువ తీసుకున్నానండి. క్వాంటిటీ తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే ములక్కాడలు క్లీన్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు, పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ కోబేట్లో మేము ఉల్లిపాయలు ఇందులో వేసి తరుగుతామండి. చాలా ఈజీగా అయిపోద్ది సన్నంగా. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసి, అలాగే పసుపు, పచ్చిమిరకాయలు, అలాగే ఉప్పు కూడా వేసుకొని బాగా కలపాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరాయలు వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేయాలండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇందులోనే ములక్కాడలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ కారం వేసానండి. బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక గ్లాసు నీళ్ళు వేసి మూత పెట్టేయడమేనండి. కరివేపాకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెష్గా కరివేపాకు వేస్తే. నేనైతే కొత్తిమీర వేసి మూత పెట్టానండి. అంతేనండి, ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు ములక్కాడ పచ్చిరాయల కూర తయారైపోద్ది. చూద్దాం. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేయాలి. అంతేనండి. ఇప్పుడు ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇంకా కొంచెం దగ్గర అయితే చాలండి. యామీ యామీ టేస్టీ ములక్కాడ పచ్చిరాయల కర్రీ తయారైపోయిందండి. నేనైతే ఇలా వండుతాను. మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి ఫ్రెండ్స్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.